పెద్ది ఏ ముహూర్తాన తీశారో కానీ వివాదాల మీద వివాదాల్లో చిక్కుంటున్న పెద్ది. ఇప్పుడు కొత్తగా సెన్సార్ ఇచ్చిన వాళ్ళపైన, పెద్ది యూనిట్ పైన అండ్ ఇంక్లూడింగ్ రామ్ చరణ్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి విజయనగరంలో పెద్ద హల్చల్ రేపుతున్న విషయం ఇది. ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్తే పెద్ది మూవీ రిలీజ్ అయింది. ఇప్పటిదాకా 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందంట. యాక్చువల్గా వాళ్ళు పెట్టింది పాపం 400 కోట్లు, వడ్డీలతో కలిపితే 500 అంటున్నారు. బ్రేక్ ఈవెన్ రావాలంటే 500 కోట్లు రావాలి, కానీ 300 దగ్గర హట్కాయించిపోయిన పెద్ది. ఫస్ట్ 3 రోజులు మాత్రం విపరీతంగా హౌస్ఫుల్లో నడిచింది, కానీ ఈ వీక్ మాత్రం ఓపెనింగ్స్ అంత గ్రేట్గా లేవు. సో వాళ్ళ ఓపెనింగ్స్, వాళ్ళ లాభ నష్టాలు ఒక నిమిషం పక్కన పడేస్తే, ఎస్, పెద్ది పైన ఆదివాసులు కేసులు నమోదు చేయడానికి కలెక్టర్ని, ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయించారు. చాలా సీరియస్గా ఉన్నారు. 15 సార్లు ఈ సినిమాలో వాళ్ళని కించపరిచేలాగా డైలాగ్స్ వాడారు అని చెప్పి వాళ్ళు చాలా చాలా సీరియస్ అయిపోయారు. ఆఖరికి సెన్సార్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు కలెక్టర్ని, ఎస్పీని ఆశ్రయించారు. అసలు సెన్సార్ వాళ్ళు ఎలా ఇచ్చారు, పెద్దికి సెన్సార్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారని వాళ్ళు చాలా క్లియర్గా దే ఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్. గిరిజనులు కించపరిచేలా సన్నివేశాలు, డైలాగ్స్ వాళ్ళకి చాలా అభ్యంతరకరంగా అనిపించినాయి. దాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇష్టం వచ్చినట్టు వాడి ఇంకా కించపరిచేలా చేస్తున్నారు. సో పెద్ది టీం పైన కేసు వేయాలని చెప్పి వాళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు.